అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ శాంతి శుభాలు కలగాలని అల్లాహ్ని ప్రార్థిస్తూ నేను స్టార్ట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మనం రోజు చెప్తున్నాము, స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నాము. సో ఈ స్క్రీన్ షేర్ చేసి చెప్తున్నటువంటి క్రమంలో చాలా మందికి అర్థం కానటువంటి విషయం కావు కాబట్టి ఎంత చెప్పినా సరే ఫిజికల్ మీట్ ఈస్ డిఫరెంట్. కానీ ఈరోజు మనము ఒక ఫిజికల్ మీట్ ఎలాగైతే చేస్తున్నామో ఒక ఫిజికల్ మీట్ లానే అనిపిస్తుంది. డైరెక్ట్ మీ ఇంట్లో వచ్చి పక్కన కూర్చొని చెప్పినట్టే మొత్తం రాసి చూపించడం జరుగుతుంది. సో అందరు కూడా ఈ రోజు నుండి ఎవరైతే నేర్చుకోవాలి, ఎవరైతే శ్రద్ధగా నాకు ఈ యొక్క కాంపెన్సేషన్ ప్లాన్ కావాలి, నేను చెప్పాలి అని ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా మాక్సిమంగా ఈ యొక్క సెషన్‌ని అటెంప్ట్ చేయండి. ఎట్ ద సేమ్ టైమ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే. छोटा बड़ा बनाए तो 2 हो जाता है। అదే తాత. ఓకే సార్. ఈ రోజే నేను ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి కొంత ఆటంకాలు వచ్చినా సరే మనం నేర్చుకుందాం. ముందుకు వెళ్దాం. ఓకే. సో ఈ డెస్సాల్వ్స్ అనేది ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ సార్. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. ఓకే. ఈ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ మనం అనగానే అందరికి తెలిసినటువంటి విషయం ఏందంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ యొక్క షాపింగ్ పోర్టల్ మనకు గుర్తొస్తాయి. సో ఇందులో మనం చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ జేయడానికి ముందుగా కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఈ కస్టమర్స్‌లను పెంచేటటువంటి క్రమంలో కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క నెట్వర్క్ విధానంతో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఓకే. దీన్నే మనం ఏమంటున్నామంటే డైరెక్ట్ సెల్లింగ్ లేక నెట్వర్క్. ఈ నెట్వర్క్ విధానంతో కంపెనీ ఏం చేస్తుందంటే ఇక్కడ కస్టమర్‌లను పెంచే క్రమంలో ఉంది కంపెనీ. కస్టమర్‌లను పెంచుతుంది. సో కస్టమర్‌లను పెంచినప్పుడు ఎంతమంది కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారో, ఎంతమంది కస్టమర్‌లయితే ఉంటారో అంత దాని యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ స్టార్ట్ అవ్వడానికి కస్టమర్‌లు పెంచుతుంది కంపెనీ. కాబట్టి మనకు ఈ ప్లాన్‌లో చూసినట్టయితే 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఏంటంటే ఒకటొచ్చేసి రేపు రాబోయేటటువంటి డేస్‌లో షాపింగ్ వల్ల వచ్చేటటువంటి ఇన్‌కమ్ ఎలా జనరేట్ చేస్తుంది. ఈరోజు మనం పబ్లిక్‌ని పెంచినట్లయితే ఎలాంటి ఇన్‌కమ్ ఇస్తుందని తెలియజేసేటటువంటి ప్లాన్‌లు 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఒకటి షాపింగ్ వల్ల వచ్చే ఇన్‌కమ్‌ని మనకు ప్రమోట్ చేస్తే వచ్చే ఇన్‌కమ్ 2 రకాల ఇన్‌కమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. దీన్ని కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. ఫస్ట్‌ది ఆన్‌లైన్ వల్ల వచ్చే ఇన్‌కమ్‌ని షేర్ చేసేది. రేపు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ఇన్‌కమ్ ఎలాగైతే ఇస్తుందో ఈ ఇన్‌కమ్ తెలియజేసే ప్లాన్ ఏమంటున్నామంటే మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటున్నాం. మార్కెట్ ప్లేస్ కాంపెన్సేషన్ ప్లాన్ ఇది ఏం తెలియజేస్తుంది? రేపు ఆన్‌లైన్ షాపింగ్ వల్ల ఎలాంటి ఇన్‌కమ్ జనరేట్ చేస్తుందో తెలియజేస్తుంది. అలాగే రెండోది చూసినట్లయితే ఈ రెండోది వచ్చేసి మనకు ఈరోజు మనము పబ్లిక్‌ని మనం పెంచడం వల్ల ఎలాంటి ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. ఇది తెలియజేసే ప్లాన్ వచ్చేసి అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్.
అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ విధంగా దీంట్లో 2 రకాల ప్లాన్స్ని ఇంక్లూడ్ చేసి ఉంది కంపెనీ. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ అనేది రేపు మనకు వచ్చేటటువంటి స్టార్టింగ్ తర్వాత, అంటే స్టార్ట్ అయిన తర్వాత వచ్చేటటువంటి ప్లాన్ ఎలాంటి ఇన్కమ్ ఇస్తుందని తెలియజేస్తుంది. రెండవది ఈ అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ అనేది రెండవది మనం చూస్తే ఇది వచ్చేసి మనకు ఈ రోజు మనం పబ్లిక్ ని పెంచడం వల్ల ఎలాంటి ఇన్కమ్ వస్తుంది అనేది. ఈ పబ్లిక్ ని పెంచడానికి ఈ రెండోది ఏదైతే కాంపన్సేషన్ ప్లాన్ ఉందో ఇది పబ్లిక్ ని పెంచేటటువంటిది. ఇది పెంచడానికి కంపెనీ నెట్వర్క్ సహాయాన్ని తీసుకుంది. నెట్వర్క్ లేక డైరెక్ట్ సెల్లింగ్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ లేక నెట్వర్క్ తో మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ ని పెంచుతున్నాం, పబ్లిక్ ని గ్రోత్. ఈ పబ్లిక్ ని మనం ఏంటన్నా కస్టమర్లను పెంచేటటువంటి క్రమంలో ఉంది కంపెనీ. సో ఈ కస్టమర్లను పెంచేటటువంటి క్రమంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇప్పుడు చూద్దాం ఒక్కోటి మనకు ఇలాంటి ప్లాన్స్ లో ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ చూసాము. ఒకటి దీంట్లో పబ్లిక్ ని పెంచడానికి మనం ఏదైతే వాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దీన్ని అంబాసిడర్ కాంపన్సేషన్ ప్లాన్ అన్నాం. ఫస్ట్ వన్ ఏఎంబి ప్లాన్. రెండోది వచ్చేసి మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్ కాంపన్సేషన్ ప్లాన్. ఈ 2 ప్లాన్లు మనం చూసినట్టయితే ఈ 2 ప్లాన్లో కూడా దీంట్లో 2 ప్లాన్స్ ఉన్నాయి. అలాగే ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందనే విషయం చూద్దాం. ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే ఒక మ్యాట్రిక్ వల్ల జనరేట్ అవుతుంది. దీంట్లో ఇది ఒక ప్లాన్ అనేది, దీంట్లో ఇన్కమ్ జనరేట్ అవ్వడం అనేది ఇది ఒక మీరు అనుకున్నట్టుగా యూని లెవెల్ కానీ, అలాగే బైనరీ సిస్టమ్ కానీ, అలాగే ఇన్కమ్ మనం పెట్టినట్లయితే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ, ఇలా ఏది కాదండి. ఇది ఒక యూనిక్ ప్లాన్. యూనిక్ ప్లాన్. దీంట్లో ఇన్కమ్ జనరేట్ అయ్యే విధానం చూసినట్లయితే 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ అని ఒక మ్యాట్రిక్ ఉంది. ఈ మ్యాట్రిక్ వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ 2x20 ఫోర్స్డ్ అనేది ఎలా ఉంటుందంటే దీన్ని చూసినట్లయితే కామన్ గా ఈ విధంగా మనం చూస్తే 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్ అనేది ఈ విధంగా 2 మీరు 2 4 8 16 ఇలా 32 ఇలా మొత్తం చూసినట్లయితే ఇది ఫస్ట్ లెవెల్, ఇది సెకండ్, థర్డ్, ఇలా చూస్తే మొత్తం ఒక 20 లెవెల్స్ ఉంటాయి. ఈ 20 లెవెల్స్ లో మొత్తం కలిపితే ఈ 20 లెవెల్స్ లో మొత్తం 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉన్నారు. 21 లక్షల మంది పీపుల్స్ ఉన్నారు, కస్టమర్స్. ఇది మీ టీం. మొత్తం 21 లక్షల మందితో మీ టీం ఏర్పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీ పైన 20 మంది అప్లైనర్స్ ఉంటారు. ఇక్కడ కింద చూసినట్లయితే 20 లెవెల్స్ ఉంటాయి. ఈ 20 లెవెల్స్ కూడా మనకు ఎలాగైతే సీనియారిటీ ప్రకారము ఈ మ్యాట్రిక్ లో ప్లేస్మెంట్ ఉంటుంది. ఆ ప్లేస్మెంట్ తర్వాత మీ తర్వాత వచ్చినటువంటి టీం మీ టీం. ఇక్కడ మీరున్నారు, మీ తర్వాత టీం ఇలా వస్తే ఈ టీం మొత్తం కూడా వచ్చేటటువంటి మీ టీం మొత్తం తర్వాత వచ్చే టీం. ఈ విధంగా దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఫోర్స్డ్ మ్యాట్రిక్ వల్లే మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మనం చూసుకోవాలి. సో ఈ ఫోర్స్డ్ మ్యాట్రిక్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయంటే 2 రకాల ప్లాన్స్ చెప్పాము. 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. దీంట్లో 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఒకటి
2x20 మ్యాట్రిక్, అన్ని కూడా 2x20 మ్యాట్రిక్సే. ఒకటి $20 మ్యాట్రిక్, రెండవది $100 మ్యాట్రిక్. రెండు రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి, రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ 2x20 మ్యాట్రిక్ ఇది ఏదైతే ఉందో ఫస్ట్ మ్యాట్రిక్, ఇది ఎవరెవరికండి అంటే ఇది ఎవరెవరి కోసం? ఇన్కమ్ జనరేట్ చేసే ప్రతి ఒక్కళ్ళ కోసం. ఇన్కమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరి కోసం ఈ మ్యాట్రిక్. ఎవరెవరు తీసుకుంటారో ఇన్కమ్? ఒకటి అంబాసిడర్ తీసుకుంటాడు, రెండవది మెంబర్, తర్వాత రెండవది ఎంటర్‌ప్రెన్యూర్. ఈ ఇద్దరు తీసుకుంటారు దీంట్లో ఇన్కమ్, మెంబరు మరియు ఎంటర్‌ప్రెన్యూర్ ఇద్దరు. ఇందులో ఉండేటటువంటి అంబాసిడర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇద్దరికి కలిసినటువంటి మ్యాట్రిక్ వచ్చి ఈ $20 మ్యాట్రిక్, ఇది ఒకటి. అలాగే ఈ $100 మ్యాట్రిక్ చూసినట్లయితే ఈ $100 మ్యాట్రిక్ కేవలం ఇది వచ్చేసి ఓన్లీ అంబాసిడర్ మ్యాట్రిక్. అంబాసిడర్ల కోసం మాత్రమే ఈ యొక్క మ్యాట్రిక్, రెండు మ్యాట్రిక్స్ ఉన్నాయి. ఈ విధంగా మనం ఈ ప్లాన్ లో చూసినట్లయితే మొత్తం రెండు రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి, అలాగే రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఓకే, ఏ మ్యాట్రిక్ చూసినా సరే 2x20 మ్యాట్రిక్, ఈ మ్యాట్రిక్ యొక్క పైన ఈ యొక్క మ్యాట్రికే మనకు ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది. ఎలా అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ మీ తర్వాత యూ తర్వాత ఎవరైతే మీ యొక్క కింద డౌన్ లైన్స్ ఉన్నారో, ఒక 2, 4, 8 మంది, 16 మంది, ఇట్లా ఏదైతే టీం ఉందో ఇదంతా కూడా మీ యొక్క టీము, ఇదంతా మీ టీం. మీరు ఇన్కమ్ ఇవ్వాల్సి వస్తే పైన అప్లైనర్స్ 20 మంది మాత్రమే ఉన్నారు, కానీ కింద ఇన్కమ్ తీసుకోవాల్సి వస్తే మీ టీం వచ్చి 20 lakhs ఉన్నారు. 20 లక్షలు, సారీ 21 లక్ష, 21 lakhs. సో ఈ విధంగా ఈ మ్యాట్రిక్ అనేది రెండు రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి మనకు, అలాగే రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి $20 మ్యాట్రిక్, ఇంకోటి $100 మ్యాట్రిక్. $20 మ్యాట్రిక్ లో మనం చూసినట్లయితే దీంట్లో ఈ $20 మ్యాట్రిక్ మనం చూసినట్లయితే $20 మ్యాట్రిక్ లో మినిమం ఒక్కొక్కరు ఇచ్చినట్లయితే మనకు $0.5 నుండి అలాగే $5 వరకు ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే మనకు $100 మ్యాట్రిక్ చూసినట్లయితే ఇందులో 500 నుండి $100 ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనము ఎన్ని రకాల జాయినింగ్స్ ఉన్నాయి? మొత్తం 4 types ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి దీంట్లో. జాయినింగ్స్ వచ్చేసి 4 types ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు, రెండవది సారీ ఫ్రీ మెంబర్ కాదండి, ఫ్రీ కస్టమర్. ఫ్రీ కస్టమర్. రెండవది మెంబర్షిప్ తీసుకోవచ్చు. మూడోది ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉండొచ్చు దీంట్లో. నాలుగోది అంబాసిడర్ గా జాయిన్ అవ్వచ్చు.
మొత్తం 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి. 2 రకాల ప్లాన్స్ ఉన్నాయి, 2 రకాల మ్యాట్రిక్స్ ఉన్నాయి. జాయినింగ్స్ వచ్చి 4 టైప్స్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి కంపెనీలో. ఓకే, సో ఇప్పుడు మనం ఫ్రీ జాయినింగ్ గురించి ఒకసారి చూద్దాం, తర్వాత ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. ఫ్రీ జాయినింగ్ లో ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఇతనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఒక కస్టమర్ ఫ్రీ కస్టమర్ రావాలి అంటే ఎవరో ఒక లింక్ తో రావాలి, ఎవరో ఒక లింక్ ఇవ్వాల్సిందే. లింక్ ఉంటేనే ఇతను ఆర్గనైజేషన్ లో రాగలడు. మరి లింక్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే, ఒకటి అంబాసిడర్ దగ్గర ఉంటుంది, రెండవది ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర ఉంటుంది, మూడవది మెంబర్ దగ్గర ఉంటుంది. ఈ ముగ్గురు దగ్గర లింక్ ఉంటుంది. ఈ ముగ్గురు యొక్క లింక్ వల్లనే ఇతను రావచ్చు, ఫ్రీ కస్టమర్ రావచ్చు. వచ్చిన తర్వాత ఫ్రీ కస్టమర్ గా జాయిన్ అయిన తర్వాతనే ఈ ముగ్గురులో ఏదో ఒక ర్యాంకును మళ్ళీ పొందొచ్చు. అంటే అంబాసిడర్ కావాలన్నా, ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్నా, మెంబర్ కావాలన్నా మళ్ళీ ఈ ఫ్రీ కస్టమరే ఇటు నుండి ఇటు వస్తాడు. ఫ్రీ కస్టమర్కి ఎవరు ఇస్తున్నారు? అంబాసిడర్ కానీ, ఎంటర్‌ప్రెన్యూర్ కానీ, మెంబర్ కానీ ఒక లింక్ ఇవ్వడం వల్ల వస్తున్నాడు. అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ మళ్ళీ ఫ్రీగా ఉన్నవాడు ఇక్కడ ఫ్రీగానే ఉండొచ్చు తన ఇష్టము, లేదంటే అతను అంటే అంబాసిడర్ గా రావచ్చు, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, మెంబర్ కూడా కావచ్చు, అతని ఇష్టం అన్నట్టు. మరి ఫ్రీ కస్టమర్ కి లింక్ ఉంటేనే వస్తున్నాడు. తర్వాత ఇతను వచ్చిన తర్వాత ఇతనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఇతను కంపెనీలో ఏదన్నా వస్తువు తేవడానికి ఇతనికి షాపింగ్ పోర్టల్ మాత్రమే ఉంటుంది. ఇతనికి షాపింగ్ పోర్టల్ మాత్రమే ఇతనికి లభిస్తుంది. అలాగే ఇతను షాపింగ్ చేసేటప్పుడు ఇతనికి కేవలం డిస్కౌంట్స్ కానీ, అలాగే ఏమైనా గిఫ్ట్లు కానీ లభిస్తాయి. అలాగే గిఫ్ట్ ఓచర్స్ ఏమన్నా ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. గిఫ్ట్ ఓచర్స్, గిఫ్ట్ హ్యాంపర్స్. ఏదైతే ఒక కొత్తగా మనకు ఎవరన్నా షాప్ ఓపెన్ చేసినట్లయితే, కొత్త షాప్ ఓపెన్ చేసినట్లయితే ఎలాగైతే మనకి జాయిన్ చేస్తారో అలాంటి ఇవి వస్తాయి. ఇది ఒక ఫ్రీ కస్టమర్కి ఉన్నటువంటి బెనిఫిట్స్. దీనికంటే ఇంకెక్కువగా ఏమి లేదండి. నెక్స్ట్ సెకండ్ జాయినింగ్ చూసినట్లయితే, సెకండ్ జాయినింగ్ చూద్దాం. నెక్స్ట్ రెండో జాయినింగ్ చూసినట్లయితే, సెకండ్ జాయినింగ్ ఒక కస్టమర్గా మనం జాయిన్ అవ్వచ్చు, మెంబర్షిప్ తీసుకోవచ్చు. దీంట్లో మెంబర్గా తీసుకోవాలంటే ఒక $20 పే చేయాలి. $20 పే చేస్తాం. ఇది కూడా లైఫ్లో వన్స్, మళ్ళీ ఏం చేయమండి, జీవితంలో ఒక్కసారి మాత్రమే పే చేస్తాం. మరి మెంబర్షిప్కి ఇతనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటంటే, ఇతను కట్టినటువంటి $20 ఏవైతే ఉన్నాయో 2 into $20 మ్యాట్రిక్లో 20 మందిలో వెళ్ళిపోతాయి. మ్యాట్రిక్లో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి. ఈ డబ్బులన్నీ కూడా 20 మందికి వెళ్ళిపోతాయి, 20 మెంబర్స్కి.
ఇతనికి వచ్చి ఏమి ఇది కంపెనీకి వచ్చి ఏమి కూడా లాభం అనేది ఉండదు ఇక్కడ. నెక్స్ట్ ఇతనికి లింక్ లభిస్తుంది. ఏదైతే లింక్ ఉందో ఈ లింక్ అనేది వస్తుంది ఇతనికి. నెక్స్ట్ ఇతను ఈ లింక్ ద్వారా ఏం చేసుకోవచ్చు, వరల్డ్ మొత్తంలో ఎక్కడన్నా సరే ఇతను ప్రపంచం మొత్తంలో ఎక్కడన్నా ఈ లింక్ తో ఫ్రీ కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. ఫ్రీ కస్టమర్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కస్టమర్లను జాయిన్ చేసుకోవచ్చు. ఒకళ్ళిద్దరు కాదు, కొన్ని వేల మందికి జాయిన్ చేసుకోవచ్చు. అలాగే ఇతని యొక్క $20 కూడా ఇతనికి రిటర్న్ అవుతాయి. $20 రిటర్న్ అయిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ చూసినట్లయితే ఇతనికి ఎప్పుడు షాపింగ్ చేసినా సరే ఈ షాపింగ్ లో 25% రిబేట్ లభిస్తుంది, డిస్కౌంట్. అలాగే ఇతను ఫ్రీగా జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా చాలా మందికి ఇతను ఏం చేశాడు, ఒక కస్టమరు మెంబరు ఈ మెంబర్ ఏం చేశాడంటే ఇతను మెంబర్ గా జాయిన్ అయ్యి చాలా మంది ఫ్రీ కస్టమర్ ఇలా వేసాడు. కొన్ని వందల మంది ఫ్రీ కస్టమర్లను జాయిన్ చేశాడు. వీళ్ళంతా ఫ్రీ కస్టమర్స్ వీళ్ళంతా. వీళ్ళు షాపింగ్ లో ఏం తెప్పించినా సరే ఇతనికి 5% ఇన్కమ్ ఉంటుంది షాపింగ్ చేసినప్పుడల్లా. ఈ మెంబరు ఎంతమందినైనా ఎన్ని దేశాల్లో ఎక్కడన్నా వేసుకోవచ్చు. అతను చేసినటువంటి అతని మీద 5% ఇన్కమ్ ఉంటుంది. అలాగే ఇతనికి చూసినట్లయితే ఇన్కమ్ ఈ ఇన్కమ్ తప్ప ఇంకా వేరే ఇన్కమ్ ఏమి ఉండదు. ఎప్పుడు చెప్పించినా 25% డిస్కౌంట్ వస్తుంది. అలాగే రిటర్న్స్ వస్తాయి. ఒక ఇద్దరు మెంబర్లు ఎవరన్నా ఇతను ఫ్రీ చేసినటువంటి వీళ్ళలోకి వెళ్ళి కానీ లేక కావాలని 2 మెంబర్స్ ని మెంబర్షిప్ ఇప్పించినట్లయితే $20 మెంబర్షిప్ ఇప్పించినట్లయితే ఇతను ఎంటర్‌ప్రెన్యూర్ అవుతాడు. అయిపోతాడు. $20 మెంబర్షిప్. ఇక్కడ మనం మెంబర్ గురించి మాట్లాడుతున్నాము. మెంబర్ $20 జాయిన్ అవుతాడు. తర్వాత అతనికి లింక్ వస్తుంది. అతను ఒక్కసారి లైఫ్ లో పే చేస్తాడు. తర్వాత 2x20 మ్యాట్రిక్ లో తన యొక్క అమౌంట్ అనేది మొత్తం కూడా మ్యాట్రిక్ లో 20 మందికి వెళ్ళిపోతుంది. లింక్ వస్తుంది. అలాగే ఇతను వరల్డ్ ఎక్కడన్నా సరే ఎంతమంది ఫ్రీ కస్టమర్లన్నా జాయిన్ చేసుకోవచ్చు. $20 ఇతని రిటర్న్ అయిపోతాయి. ఇతను షాపింగ్ చేస్తున్నప్పుడు 25% డిస్కౌంట్ కూడా ఇతనికి వస్తుంది. ఇది ఫ్రీ కస్టమర్ కు ఉన్నటువంటి బెనిఫిట్స్. మెంబర్ కు ఉన్నటువంటి బెనిఫిట్స్. ఓకే, రాసుకుంటూ చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఇద్దరు కస్టమర్లను ఎప్పుడైతే ఈ వ్యక్తి జాయిన్ చేశాడో ఇద్దరు మెంబర్స్ ఎప్పుడైతే ఇతను స్పాన్సర్ చేశాడో 2 మెంబర్స్ ని, అది అతను ఫ్రీగా వచ్చినటువంటి కస్టమర్ల నుండి వచ్చినా సరే లేకపోతే అతను కావాలని చేసినా ఒక ఇద్దరు మెంబర్ చేస్తే ఇతను 3వ ఎంట్రీ అయినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ గా మారిపోయాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాడు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనగానే ఇక్కడ వచ్చేటటువంటి ఇతను ఏంటంటే ఇది ఇన్కమ్ వచ్చేటటువంటి, ఇక్కడికి వెళ్ళి ఇది ఇన్కమ్ వచ్చేటటువంటి ఒక రూట్ అన్నట్టు. ఇది ఎప్పుడైతే ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాడో ఇతనికి ఒక టెక్నాలజీ యూజ్ అవుతుంది. ఒక టెక్నాలజీ యాడ్ అవుతుంది. ఏం టెక్నాలజీ అది? వెంటనే ఎవ్రీ మంత్ ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇతనికి యాడ్ అవుతుంది. ఆటో రెన్యువల్ సిస్టమ్ యాడ్ అయిందంటే అర్థం ఏంటంటే $29 ఎవ్రీ మంత్ ఇతను
రెన్యువల్ సిస్టమ్కి యాడ్ అయిపోయారు. $29 ఎవ్రీ మంత్ ఇతను రెన్యువల్ చేసేటటువంటి కోవలో వచ్చేస్తాడు. అంటే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి స్టేటస్ వెళ్ళిపోయాడు. ఇద్దరు వ్యక్తులు ఎప్పుడైతే జాయిన్ చేశాడో ఇతను ఆటోమేటిక్ గా ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయాడు. ఇతను ఇన్కమ్ తీసుకునేటటువంటి ఒక మ్యాట్రిక్ లోకి వచ్చాడు. ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఈ 2x20 మ్యాట్రిక్ కానీ ఏ మ్యాట్రిక్ లో ఉన్నా సరే ఈ మ్యాట్రిక్ లో ఉండే వాళ్ళు ఇన్కమ్ తీసుకునే వాళ్ళే. సో ఇతనికి ఈ $29 ఏమవుతున్నాయంటే $9 కంపెనీ తీసుకుంటుంది. ఎందుకని తన యొక్క ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి సిస్టమ్ మొత్తం ఆపరేట్ చేస్తుంది. దాన్ని బ్యాక్ ఆఫీస్ అంటాం. బ్యాక్ ఆఫీస్ ని ఇది రన్ చేస్తుంది కాబట్టి ఇది ఫీజు తీసుకుంటుంది. ఎవ్రీ మంత్ $9 ఎవ్రీ మంత్. ఇది మంత్కి ఒకసారి $9 తీసుకుంటుంది. రిమైనింగ్ $20 ఏమో ఏమవుతున్నాయంటే 2x20 మ్యాట్రిక్ లోకి 2x20 $20 మ్యాట్రిక్ లోకి పైన 20 మందికి వెళ్ళిపోతుంది. 20 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఈ 29 అనేది ఎవ్రీ మంత్లీ వన్స్ రెన్యువల్ అవుతుంది. మంత్లీ వన్స్ రెన్యువల్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇతనికి రెన్యువల్ అవుతుందో ఈ 2x20 మ్యాట్రిక్ లో ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్ కి 10 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. 10 లెవెల్స్. 10 లెవెల్స్ అంటే దాదాపుగా 2046 మంది ఉంటారు. 2046 మంది. 2046 మెంబర్స్ తోని ఇతనికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ యొక్క మ్యాట్రిక్ లో ఎంత వస్తాయి అనుకున్నాం? ప్రతి ఒక్క మనిషి నుండి $0.5 నుండి దీంట్లో ఇచ్చేవాళ్ళు $5 వరకు ఉంటారు మొత్తం దీంట్లో ఇచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు 2046 మందితో ఇతనికి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాదాపుగా $0.5 వేసుకున్నా $1 వేసుకున్నా ఇక్కడ చూసినట్లయితే ఒక $2000 ఇన్కమ్ తీసుకునే కోవలోకి వెళ్ళిపోయాడు ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్ నుండి ఇతనికి కూడా ఎవ్రీ మంత్ $20 రిటర్న్ వస్తాయి. $20 రిటర్న్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇతను తెప్పించిన 25% డిస్కౌంట్ ఉంటుంది. ఇతను ఎంతమంది కన్నా లింక్ ఇవన్నీ కూడా కామన్. లింక్ రావడం కానీ వేరే వాళ్ళకి పంపించడం కానీ ఇవన్నీ కూడా కామన్ గా ఇతనికి కూడా ఎంటర్‌ప్రెన్యూర్ కూడా లభిస్తూ ఉంటాయి. ఇది ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఎంట్రీ. మూడవది ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఎంట్రీ కాదండి. ఇది కేవలం ఒక ర్యాంక్ ఒక అప్గ్రేడేషన్ మాత్రమే. అతను అప్గ్రేడ్ అవ్వడం. ఓకే. నెక్స్ట్ ర్యాంక్ చూసినట్లయితే అంబాసిడర్ ర్యాంక్. ఈ అంబాసిడర్ ర్యాంక్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఓకే. అంబాసిడర్ అనేది మాత్రం ఇది ఒక ఎంట్రీ, స్పెషల్ ఎంట్రీ. అంబాసిడర్. ఓకే. అంబాసిడర్ గా ఎంట్రీ అవ్వాలి అంటే ఇది ఒక స్పెషల్ ఎంట్రీ. ఈ ఎంట్రీ కోసం మనం మాట్లాడుతున్నాం. ఇదే మనం చేస్తున్నాం అందరం. AMB అంబాసిడర్. ఓకే. ఈ అంబాసిడర్ ఎంట్రీ ఇక్కడ $129 తోని ఎంట్రీ అవ్వాలి. లైఫ్ లో వన్స్ మాత్రమే పే చేస్తాం. ఒక్కసారే జేబు నుండి కడతాం, మళ్ళీ ఎట్టి పరిస్థితిలో కట్టం. ఈ $129 లో $9 కంపెనీకి వెళ్తున్నాయి. బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి. ఓకే. $20 ఏమో 2x20 మ్యాట్రిక్ లోకి వెళ్తున్నాయి. 20 మందికి 20 మెంబర్స్. ఓకే. $100 ఏమో 2x20 మ్యాట్రిక్ లో వెళ్తాయి. ఇవి కూడా
ఇది ఓన్లీ ఫర్ అంబాసిడర్. ఎవరు? యాక్టివ్ అంబాసిడర్స్, యాక్టివ్ ఎంబీ, వీళ్ళ కోసం మాత్రమే ఈ యొక్క స్పెషల్ మ్యాట్రిక్ ఇది. ఈ విధంగా టోటల్ చూసినట్లయితే $129 ఇట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. $9 ఏమో కంపెనీ తీసుకుంది, $20 మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోయాయి 20 మందికి. అలాగే ఈ $100 స్పెషల్ గా ఒక మ్యాట్రిక్ లోకి వెళ్ళాయి. ఇది ఎవరికి? యాక్టివ్ మెంబర్ల కోసం, యాక్టివ్ అంబాసిడర్ల కోసం ఈ యొక్క ఇది. మొత్తం ఈ విధంగా $29 డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి. కంపెనీకి వెళ్ళినాయి కేవలం ఈ $9 మాత్రమే కంపెనీకి వెళ్ళినాయి. తక్కిన మొత్తం దేంట్లోకి వెళ్ళిపోయినాయి? పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి. మొత్తం పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి, కంప్లీట్ పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి. మ్యాట్రిక్స్ సహాయంతో ఎవరెవరికి ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఎంతెంత వెళ్ళాలో ఆ విధంగా మ్యాట్రిక్స్ సహాయంతో పబ్లిక్ లోకి వెళ్ళిపోయినాయి. ఈ వెళ్ళినటువంటి అమౌంట్ ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం, ఇంకా డెప్త్ చూద్దాం. ఎవరైతే అంబాసిడర్ గా జాయిన్ అయ్యి ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు అంబాసిడర్లను, ఇద్దరు ఏఎంబీలను జాయిన్ చేస్తారో వీరిని ఏమంటున్నాం? వీరిని వచ్చేసి యాక్టివ్ అంబాసిడర్ అంటున్నాం. యాక్టివ్ అంబాసిడర్ అంటే ఇద్దరు వ్యక్తుల్ని చేసిన వాడిని యాక్టివ్ అంబాసిడర్ అంటుంది. చేయకపోతే ఇన్యాక్టివ్ అంబాసిడర్. ఈ యాక్టివ్ అంబాసిడర్ల కోసం ఈ $100 మ్యాట్రిక్ సపరేట్ గా ఉందనుకున్నాం. ఈ మ్యాట్రిక్ లో ఓన్లీ ఫర్ వీళ్ళ కోసం మాత్రమే ఈ మ్యాట్రిక్. ఇది కూడా 2x20 మ్యాట్రికే. దీంట్లో కూడా పైన అప్లైనర్స్ 20 మంది ఉంటారు, కింద 20 లెవెల్స్ ఉంటాయి. ప్రతి మ్యాట్రిక్ లో కూడా సేమ్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఉంటుంది. సో ఈ యొక్క యాక్టివ్ అంబాసిడర్ల కోసం చూసినట్లయితే ఈ మ్యాట్రిక్ లో దీంట్లో 7 ర్యాంక్స్ ఉంటాయి. అలాగే 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్. ఏడు ర్యాంకులు, 3 ర్యాంక్ ఇన్కమ్ దేంట్లో ఉంటుంది? ఈ యొక్క $100 మ్యాట్రిక్ లో మాత్రమే. ఈ మ్యాట్రిక్ లో చూసినట్లయితే $20 మ్యాట్రిక్ ఎవరి కోసం? అది వచ్చేసి అంబాసిడర్ల కోసం, ఎంటర్‌ప్రెన్యూర్ల కోసం. కేవలం $129 తో జాయిన్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులను ఎవరికైతే చేసాం వాళ్ళని యాక్టివ్ అంబాసిడర్స్ అన్నాం. ఈ యాక్టివ్ అంబాసిడర్ల కోసం ఈ యొక్క అంబాసిడర్ మ్యాట్రిక్ లో ఎవరికైతే వీళ్ళకు 7 ర్యాంక్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎలాంటి ర్యాంక్స్ ఉన్నాయి, ఎలాంటి ఇన్కమ్ ఉందనేది చూద్దాం ఒకసారి. మొత్తం రాసుకుంటా ఉండండి. ఓకే, దీంట్లో ర్యాంక్స్ చూద్దాం. మొత్తం 7 ఉన్నాయి. ఒకటి AMB1, రెండోది AMB2, మూడోది AMB3, నాలుగోది AMB4, ఐదోది AMB5, ఆరోది AMB6, ఏడోది AMB7. ఈ ర్యాంక్ కోసం మనము $129 కట్టాలి. ఈ ర్యాంక్ కోసము $200 కట్టాలి. ఈ ర్యాంక్ కోసము $330 పే చేయాలి. ఈ ర్యాంక్ కోసం మనము $440 పే చేయాలి. ఈ ర్యాంక్ కోసం $550,
ఈ ర్యాంక్ కోసం $1,100, ఈ ర్యాంక్ కోసం $2,200. ఈ విధంగా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే $129 కట్టామో AMB 1లోకి వచ్చేస్తాం. ఈ ర్యాంక్స్ అన్ని కూడా మనకి ఎలా వస్తున్నాయంటే ఆటో అప్గ్రేడేషన్ అవుతాయి మొత్తం కూడా. ఆటో అప్గ్రేడేషన్. ఆటో అప్గ్రేడ్ వల్ల ర్యాంక్ పొందుతాం. అంటే ఇందులో టెక్నాలజీ వాడారు. ఆటో అప్గ్రేడ్ ఆటోమేటిక్గా ఆటో అప్గ్రేడ్ అయింది. మన యొక్క ర్యాంక్ అనేది AMB 2 1 నుండి 129 AMB 1 నుండి ఫస్ట్ ర్యాంక్ నుండి సెకండ్ ర్యాంక్ వెళ్తే సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా 6th, 7th కూడా వెళ్తుంది. మనం చూసినట్లయితే దీంట్లో ఫస్ట్ ఈ 5 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 ర్యాంక్స్ మొత్తం కూడా ఇవి మంత్లీ ర్యాంక్స్, మంత్లీ వన్స్ రెన్యువల్ అవుతాయి. AMB 1 నుండి AMB 5 వరకు ఉన్నటువంటి ఈ ర్యాంక్స్ మొత్తం 5 ర్యాంకులు కూడా ఇవి మంత్లీ ఇన్కమ్ ఇచ్చే ర్యాంకులు. మంత్లీ ఇన్కమ్ ఇస్తాయి. అలాగే AMB 6 ర్యాంక్ అనేది ఇది ఇయర్లీ ఇన్కమ్ ఇస్తుంది. అలాగే AMB 7 అనేది ఇది లైఫ్ టైం ఇన్కమ్ ఇస్తుంది. లైఫ్ ఇలా మనం చూసినట్లయితే మొత్తం ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి మంత్లీ ఇన్కమ్, రెండోది ఇయర్లీ ఇన్కమ్, మూడోది లైఫ్ టైం ఇన్కమ్. ర్యాంక్స్ చూసినట్లయితే AMB 1 నుండి 5, 6, 7, 7 ర్యాంక్స్ ఉన్నాయి. సో ఈ 7 ర్యాంకుల్లో ముందున్నటువంటి 5 ర్యాంక్స్ మాత్రమే ఎవ్రీ మంత్ రెన్యువల్ అవుతాయి. అలాగే ఇది మంత్లీ ఇన్కమ్ ఇస్తాయి. 6th ర్యాంక్ చూసినట్లయితే ఈ 6th ర్యాంక్ ఇయర్లీ ఒక్కసారి రెన్యువల్ అవుతుంది. మనకు ఒక్కసారి ఇయర్లీ వన్సే ఇన్కమ్ ఇస్తుంది. అంటే మనం ఒక్కసారి ఇస్తాము, మన కింద వాళ్ళు కూడా మనకి ఇయర్లీ వన్స్ ఈ ర్యాంక్ పొందిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. అలాగే AMB 7 ర్యాంక్ అనేది లైఫ్లో 1 టైం మనం కడతాము, మనకు లైఫ్ టైంలో 1 టైం మాత్రమే ఈ యొక్క ర్యాంక్ వల్ల ఇన్కమ్ ఎవరైతే పొందారో వాళ్ళ ద్వారా వస్తుందండి. ఇప్పుడు మనము ఈ యొక్క AMB 5 ర్యాంక్స్ ఇన్కమ్ ఎంత ఉందో, అలాగే AMB 6 ఇన్కమ్ ఎంత ఉందో, AMB 7 ఇన్కమ్ ఎంత ఉందో చూద్దాం. AMB 5 వరకు మనం ఇన్కమ్ చూసినట్లయితే దీంట్లో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి $9,751 వస్తాయి దరిదాపుగా మంత్లీ ఇన్కమ్. అలాగే ఇయర్లీ ఇన్కమ్ చూసినట్లయితే ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి $2,04,600 ఇయర్లీ ఇన్కమ్ ఇది. అలాగే లైఫ్ టైం ఇన్కమ్ చూసినట్లయితే ఇది చూసినట్టయితే మనకు $21,00,000 $21 lakhs. $21,00,000 21 లక్షలు కాదండి, సారీ 21 లక్షలు కాదు, 21,100 లక్షల డాలర్స్, $2,100 లక్షల డాలర్స్ మనకు లైఫ్ టైం ఇన్కమ్. ఇలా 3 టైప్స్ ఇన్కమ్ మనం చూస్తున్నాం దీంట్లో. ఈ 3 టైప్స్ ఇన్కమ్ కూడా మనం చూస్తే ఈరోజు ఈ 3 ఇన్కమ్స్ ఎలా వస్తాయో ఒకసారి చూస్తాను. ఈ రోజుకి ఇక్కడతో ఆపేస్తాను. ఓకే, చూద్దాం ఎలా వస్తాయి అనేది. సో అంబాసిడర్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీరు మీ $100 ఉన్నాయి ఇక్కడ,
మీ $100 $129తో $20 పక్కకి వెళ్ళిపోయినాయి, $9 కంపెనీకి వెళ్ళిపోయినాయి. $100 మీ దగ్గర మిగిలాయి. పైన ఎంతమంది అప్లైనర్స్ ఉన్నారు? 20 మెంబర్స్ అప్లైనర్స్. అప్లైనర్ 20 మంది ఉన్నారు. అలాగే మీ కింద 20 లెవెల్స్, 20 లెవెల్స్. ఓకే. ప్రతి లెవెల్‌లో చూసినట్లయితే 2, 4, 8, 16, 32 ఇట్లా డబుల్ అవుతుంది అంతా ప్రతిది కూడా. ఇక్కడ అప్లైనర్స్ మాత్రం 20 మందే ఉన్నారు. ఓకే. కింద చూసినట్లయితే 21 lakhs ఉన్నారు. లాస్ట్‌కి మనం చూస్తే 21 లక్షల మంది ఉన్నారు చివరికి. మనము ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి $100 ఏమైతాయో చూద్దాం ఒకసారి. మీ దగ్గర ఉన్నటువంటి $100 కూడా మొత్తం కూడా ఒక అప్లైనర్‌కి వెళ్ళిపోతాయి. ఫస్ట్ అప్లైనర్. మీరు AMB1లో చూసినట్లయితే AMB1లో $129 ఎప్పుడైతే కట్టారో మీరు A1లో ఉన్నట్టు, AMB1లో ఉన్నట్టు. AMB1లో ఉన్నప్పుడు మీ యొక్క $100 ఏమవుతున్నాయంటే ఒకటే అప్లైనర్‌కి వెళ్ళిపోతున్నాయి. ఒక అప్లైనర్‌కి ఎప్పుడైతే వెళ్ళాయో మీకు కింద ఇద్దరు వ్యక్తులతో ఇది ఫస్ట్ లెవెల్ ఇది. ఫస్ట్ లెవెల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇతని దగ్గర 100 ఉన్నాయి. ఇతని దగ్గర 100 ఉన్నాయి. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మీరు ఇచ్చారో ఇద్దరు వ్యక్తుల నుండి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇచ్చారో ఈ ఇద్దరు వ్యక్తుల నుండి కూడా మీకు ఈ $200 ఇలా వచ్చేస్తాయి. ఓపెన్ అయిపోతుంది. ఈసారి మీ దగ్గర $200 ఉన్నాయి. ఈ $200 మీరు తీసేసుకున్నారంటే మీ పని ఇక్కడితో అవుట్ అయిపోతుంది. ఇంక రావు మీకు డబ్బులు. దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్‌లోకి వెళ్ళిపోతుంది. తీయొద్దు. తీయకపోతే అదే తీసుకుంటుంది. ఎప్పుడైతే $200 వచ్చాయో ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టమ్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ $200 ఏమైపోతున్నాయంటే సెకండ్ అప్లైనర్‌కి కూడా వెళ్తాయి. అంటే ఒక $100 ఇతనికి వస్తాయి. ఒక $100 ఇతనికి వెళ్తాయి. ఇద్దరికి వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే ఇద్దరికి వెళ్ళిపోయాయో మీ కింద ఇంకొక ఇద్దరు, నలుగురు అంటే ఈ సెకండ్ లెవెల్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఈ సెకండ్ లెవెల్. సెకండ్ లెవెల్‌లో నలుగురు వ్యక్తులు. అంటే ఈ సెకండ్ లెవెల్ వచ్చే వరకు 4 + 2 6 వ్యక్తులతో మీరు మీ యొక్క ఆర్గనైజేషన్ 6 వ్యక్తులు ఉంటుంది. 6 × $100 $600 మీకు వచ్చేస్తాయి. $600 వస్తున్నాయి. ఈ $600 కూడా ఎలా వస్తాయంటే 100, 100, 100 వస్తూ ఉంటాయి మొత్తం క్రౌన్ జాబ్ జరిగే కొద్దీ. దీంట్లో ఎప్పుడైతే మీకు $330 ఎప్పుడైతే వచ్చాయో ఈ 200 వచ్చినప్పుడు మీరు A2 ర్యాంక్ పొందుతారు. అంబాసిడర్ 2 ర్యాంక్‌ని పొందినప్పుడు అప్‌గ్రేడ్ అయితున్నారు. ఒక ర్యాంక్ నుండి ఇంకో ర్యాంక్‌కి అప్‌గ్రేడ్ అయ్యారు. ఈ $330 ఎప్పుడైతే వచ్చాయో ఈ $30 ఏమో $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోయాయి. $20 మ్యాట్రిక్‌లోకి ఈ $300 ఏమయ్యాయంటే ఇప్పుడు మీ దగ్గర $300 ఉన్నాయి. ఈ $300 ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు $300 ఉన్నాయి. ఎప్పుడైతే మీ దగ్గర 100 వచ్చాయో ఒక వ్యక్తికి వెళ్ళిపోయాయి. 200 వచ్చాయో ఇద్దరు వ్యక్తులకి వెళ్ళిపోయాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్. అంటే మీ దగ్గర ఫస్ట్ లెవెల్ ఓపెన్ అయింది. ఫస్ట్ లెవెల్ అలాగే ఈసారి సెకండ్ లెవెల్ కూడా ఓపెన్ అయింది. మొత్తం మీ దగ్గర 6 మెంబర్స్ అయ్యారు. ఇంటూ $100 అంటే $600 మీ దగ్గరకు వచ్చేసాయి. దీంట్లో 330 కట్ అయిపోయి మీకు మీ యొక్క లెవెల్ ఈసారి ఈ $30 పక్కకి వెళ్ళిపోయాయి. ఈ $300 మీ దగ్గరకు వచ్చినటువంటి ఈ $300 ఇప్పుడు మీరు A3 పొందుతారు. A3 ర్యాంక్, ఇది A2 ర్యాంక్, ఇది A1 ర్యాంక్. A3 ర్యాంక్ పొందినప్పుడు ఈ $300 ఏమవుతున్నాయంటే ఒకటో వ్యక్తికి వెళ్తున్నాయి, రెండో వ్యక్తికి వెళ్తున్నాయి, అలాగే మూడో అప్లైనర్, థర్డ్ అప్లైనర్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడైతే థర్డ్ అప్లైనర్‌కి వెళ్ళాయో మీ థర్డ్ లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. థర్డ్ లెవెల్‌లో ఎంతమంది ఉన్నారు ఇంకా? మొత్తం 8 మంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఎంత? 8 + 4 + 2 మొత్తం కలిపితే 14 మంది. 14 మెంబర్స్ ఇంటూ $100 అంటే ఇప్పుడు మీకు $1400 వచ్చాయి.
$14 $1,400 తీసుకునే కెపాసిటీ మీకు వచ్చింది. ఇందులో మీకు ఎప్పుడైతే 440 కనిపించాయో కంపెనీ ఏం చేస్తుందంటే ఈ $40 ఏమో పక్క మ్యాట్రిక్లు వెళ్తున్నాయి. ఈ $400 ఈసారి ఇప్పుడు $400 ఏమవుతున్నాయంటే ఈసారి నలుగురు వ్యక్తులకు వెళ్తున్నాయి. ఒకటో వ్యక్తి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, అలాగే పైన నాలుగో వ్యక్తికి కూడా వెళ్తున్నాయి. నాలుగో వ్యక్తికి వెళ్తున్నాయి. ఈసారి నాలుగో వ్యక్తికి ఎప్పుడైతే వెళ్ళారో మీ కిందికి వెళ్ళి 4వ లెవెల్ ఓపెన్ అయిపోయింది. 4th లెవెల్ ఓపెన్ అయింది. ఈ 4th లెవెల్లో ఎంతమంది ఉన్నారు? 4th లెవెల్లో 16 మంది యాడ్ అవుతారు కొత్తగా. 2, 4, 8, 16. 16 + 8 + 4 + 2 మొత్తం కలిపితే మీ యొక్క ఆర్గనైజేషన్ మొత్తం ఇప్పుడు ఎంత అయింది? 30 మెంబర్స్ అయింది. 30 మెంబర్స్. అంటే 30 × 100 $3,000 మీకు జనరేట్ అయ్యాయి. జనరేట్ అయ్యే క్యాపబిలిటీ వచ్చేసింది. ఈ $3,000లో మీ దగ్గర ఎప్పుడైతే $550 వచ్చాయో ఈ $50 కట్ చేసుకొని మీకు A3 ఇస్తుంది. అంటే A5 చేస్తుంది. A5 ర్యాంక్ వచ్చేస్తుంది. అంబాసిడర్ 5 ర్యాంక్ ఇచ్చేస్తుంది. ఈ $50 ఏమవుతున్నాయంటే పక్క మ్యాట్రిక్లు వెళ్తున్నాయి. ఇప్పుడు $500 ఇప్పుడు మీ దగ్గర 5 వ్యక్తులకు వెళ్తున్నాయి. $500 1, 2, 3, 4 పైన 5 5th నెంబర్ 5 వెళ్తున్నాయి. ఎప్పుడైతే 5 మెంబర్స్కి వెళ్ళాయో ఈసారి ఇంకొక లెవెల్ కిందది ఓపెన్ అవుతుంది. 5th లెవెల్. 5th లెవెల్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 5th లెవెల్లో 5th లెవెల్ చూసినట్లయితే 32 మెంబర్స్ యాడ్ అవుతారు మళ్ళీ. ఇప్పుడు మొత్తము ఈ 32 + 16 + 8 + 4 + 2 మొత్తం కలిపితే 62 మెంబర్స్ అవుతారు. మీ యొక్క ఆర్గనైజేషన్ 62 మెంబర్స్ అవుతారు మొత్తం. మీరు 5 ఒకరికి ఇచ్చినప్పుడు ఒక లెవెల్ ఓపెన్ అయింది. ఇద్దరికి ఇస్తే 2 లెవెల్, ముగ్గురికి ఇస్తే 3 లెవెల్, నలుగురికి ఇస్తే 4, 5 ఇస్తే 5 ఇట్లా మొత్తం కూడా 5 లెవెల్స్ ఓపెన్ అయిపోయి 62 మెంబర్స్తోని ఈసారి మీకు ఎంత రావాలి? ఈ 62 మెంబర్స్తోని ఈసారి మీకు వస్తే మాక్సిమంగా 62 మెంబర్స్ ఎంత రావాలి? 6200 రావాలి. ఈసారి మీ యొక్క ఆర్గనైజేషన్ మీ యొక్క మొత్తం కూడా 62 మెంబర్స్ అయ్యారు మొత్తం. 62 × 100 ఎంత రావాలి? $6,200 రావాలి మీకు. కానీ ఈ ప్లాన్ ఏమంటున్నామంటే ఈ ప్లాన్ని కాంపన్సేషన్ హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం. ఈ ప్లాన్ ఏమంటున్నామంటే హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ అంటున్నాం. అంటే ఈ ప్లాన్లో హైబ్రిడ్ కాంపన్సేషన్ ప్లాన్ ఎందుకు అంటున్నాం అంటే ఈ 62 మెంబర్స్ 6200 రావాలి మీకు. కానీ ఈ 62 మెంబర్స్ మీకు $11,400 వస్తాయి. ఓన్లీ 62 మెంబర్స్తోని. అది ఎలా వస్తాయనేది ఒక్కసారి మనం చూద్దాం. ఈసారి చూసి దీన్ని మనం ఆపేద్దాం ఇక్కడితో. నెక్స్ట్ అంబాసిడర్ ప్లాన్ చెప్తాను, చెప్పి ఆపేస్తాను. ఓకే, ఇక్కడ మీరున్నారు, పక్కన 1st లెవెల్, 2nd లెవెల్, 3rd లెవెల్, 4th లెవెల్, 5th లెవెల్ మొత్తం కలిపితే 62 మెంబర్స్. ఓకే, దీంట్లో పైనుండి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి కిందికి వెళ్ళి చెప్తాను. మీకు కింది నుండి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఈ 32 నెంబర్లో ఒక్క మెంబర్ చూద్దాం. ఫస్ట్ 1 మెంబర్. ఓకే, ఇతను A1 అయ్యాడు, అంబాసిడర్ 1 అయ్యాడు. $100 ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ 16లో ఒకడికి మాత్రం వెళ్తాయి. అలాగే అంబాసిడర్ 2 అయ్యాడు, $200 పే చేసి. ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాలి 100. ఎవరికి ఇవ్వాలి? ఈ 16లో ఒకడు, 8లో ఒకడు ఉన్నాడు ఎవడు. అలాగే అంబాసిడర్ 3 అయ్యాడు, A3 అయ్యాడు. ముగ్గురు వ్యక్తులకు 100 చొప్పున వెళ్తాయి. ఎవరెవరు?
ఇందులో ఇది ఇతనికి ఈ పైన ఇతనికి వెళ్తాయి. అలాగే A4 అయ్యాడు, అంబాసిడర్ 4 అయ్యాడు. ఈసారి 100 4 మెంబర్స్కి ఇస్తాడు. ఎవరున్నారు 4 మెంబర్స్? ఒకటి 16లో వీడు ఒకడున్నాడు, ఇందులో ఒకడున్నాడు, ఇందులో ఒకడున్నాడు, ఇందులో ఒకడు. ఇక్కడ దాకా వెళ్తాయి. అలాగే AMB 5 అయ్యాడు, $550 కట్ అయినాయి. దానిలో ఈసారి $500 ఐదుగురు వ్యక్తులకి వెళ్ళాలి. ఎవరెవరికి వెళ్తాయి? ఇతనికి వెళ్తాయి, ఇతనికి వెళ్తాయి, ఇతనికి వెళ్తాయి, ఇతనికి వెళ్తాయి, తర్వాత ఇతనికి వస్తాయి, 100 వస్తాయి. A5లో ఉన్నప్పుడు మాత్రమే 100 వస్తాయి. అలా ఎంతమంది ఉన్నారు 100 ఇచ్చేవాళ్ళు ఈ ఆర్గనైజేషన్లు అంటే 32 మెంబర్స్ ఉన్నారు. 32 ఇంటూ $100 చూసినట్లయితే $3200 వీళ్ళ ద్వారా ఈ 32 మందితో వచ్చేసాయి. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఈ 16 మందిలో ఒక్కడి గురించి మాట్లాడదాం. ఓకే, ఒక్క పర్సన్. ఇతను A1 అయ్యాడు, అంబాసిడర్ 1 అయ్యాడు. $100 ఎవరికి వెళ్తున్నాయి? ఒక్క వ్యక్తికి మాత్రమే వెళ్తున్నాయి దీంట్లో. అలాగే A2 అయ్యాడు, అంబాసిడర్ 2 అయ్యాడు. ఇద్దరికి వెళ్తాయి. ఎవరెవరికి వెళ్తాయి? ఇతనికి వెళ్తాయి. అలాగే A3 అయ్యాడు, ముగ్గురికి వెళ్తాయి. 1 2 3 ముగ్గురికి ఇక్కడ దాకా వెళ్తాయి. అలాగే A4 అయ్యాడు, నలుగురికి వెళ్తాయి. 1 2 3 4 అప్పుడు ఇతనికి వెళ్తాయి. అలాగే A5 అయ్యాడు, మళ్ళీ అంబాసిడర్ 5 అయ్యాడు. ఈసారి ఐదుగురికి 1 2 3 4 పైన ఉన్నటువంటి పైన కూడా వెళ్తాయి 5. అంటే ఇతను ఎన్నిసార్లు ఇస్తున్నాడు? 100 2 టైమ్స్ ఇస్తున్నాడు. ఇలా ఎంతమంది ఉన్నారు దీంట్లో? 16 మంది ఉన్నారు మొత్తం. అంటే ఇప్పుడు ఈ 16 మంది కూడా ఎంత ఇస్తారు? 16 ఇంటూ 200 ఇస్తారు ఒక్కొక్కళ్ళు. అంటే మొత్తం వీళ్ళ ద్వారా 3200 వస్తాయి వీళ్ళ ద్వారా కూడా. ఓకే, ఇప్పుడు 8 మందిలో ఒకరిని చూద్దాం. ఇతను A1 అయ్యాడు, ఇక్కడ దాకా వచ్చాయి. A2 అయ్యాడు, అంబాసిడర్ 2 అయ్యాడు, ఇక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చాయి. అంబాసిడర్ 3 అయ్యాడు, ఇక్కడికి వెళ్ళాయి, 100 వచ్చాయి. అలాగే A4 అయ్యాడు, A4 అయినప్పుడు ఇక్కడ పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ 200 వచ్చాయి, 100 వచ్చాయి మళ్ళీ. అలాగే A5 అయ్యాడు, A5 అయినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ 100 వచ్చాయి. అంటే ఇక్కడ ఈ యొక్క 8 మందికి కూడా ఎన్నిసార్లు ఇస్తున్నారంటే 100 3 సార్లు ఇస్తున్నారు, 3 టైమ్స్ ఇస్తున్నారు. అలాంటి ఆర్గనైజేషన్ లో 8 మెంబర్స్ ఉన్నారు. 8 ఇంటూ 300 8,2400 వీళ్ళ ద్వారా వచ్చాయి. సో ఈసారి దీంట్లో నలుగురు గురించి మాట్లాడదాం. నలుగురిలో ఒకడు A1 అయ్యాడు, ఇక్కడ దాకా వెళ్ళాయి. A2 అయ్యాడు, ఇక్కడికి వెళ్ళాయి. A3 అయ్యాడు, ఇక్కడికి వచ్చాయి. అంటే పైకి కూడా వెళ్ళిపోతున్నాయి, పైకి అవసరం లేదు మనకు. అలాగే A4 అయ్యాడు, ఇక్కడికి వస్తాయి. A5 అయినప్పుడు కూడా ఇక్కడికి వస్తాయి. అంటే మొత్తం 4 టైమ్స్ వస్తున్నాయి వీళ్ళ మీద. A1లో, A2లో, A3లో, A4లో. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆర్గనైజేషన్ లో? 4 మెంబర్స్ ఉన్నారు. అంటే 4 ఇంటూ 400, 4 4 1600 వీళ్ళ మీద. ఇప్పుడు ఈ ఇద్దరు A1లో ఇచ్చారు, ఇతనికి A2లో ఇచ్చారు, A3లో ఇచ్చారు, A4లో ఇచ్చారు, A5లో కూడా ఇచ్చారు. 5 సార్లు ఇస్తున్నారు, మొత్తం 5 టైమ్స్ ఇస్తున్నారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ఆర్గనైజేషన్ లో? ఇద్దరు ఉన్నారు. అంటే 2 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ $1,000. మొత్తం కలిపితే ఇది చూడండి $11,400 అవుతుంది మొత్తం కలిపితే. ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ఇద్దరు 500 ఇచ్చారు ఒక్కొక్కసారి. ప్రతి నెలలో 500 చొప్పున ఇచ్చారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అలాగే 400 చొప్పున ఇచ్చేవాళ్ళు 4 వ్యక్తులు ఉన్నారు. అలాగే 300 చొప్పున ఇచ్చేవాళ్ళు 8 మంది వ్యక్తులు ఉన్నారు.
అలాగే 200 చొప్పున ఇచ్చేవాళ్ళు 16 మంది వ్యక్తులు ఉన్నారు. అలాగే 100 చొప్పున ఇచ్చేవాళ్ళు 32 మంది ఉన్నారు. ఇలా మొత్తం ఈ 62 మంది మనకి ఎంత ఇస్తున్నారు? 11,400 డాలర్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఎవ్రీ మంత్ రెన్యువల్ అయితాయి. ఇది ఎవ్రీ మంత్ అయితాయి. అంటే ఈ 32 మందికి కూడా మనం ఏం చేయాలి? ఏ5 చేయాలి. ఏ5 చేసే క్రమంలో ఉంటేనే వస్తాయి ఇది. కానీ వీళ్ళ నుండే వస్తున్నాయి. కానీ వీళ్ళని ఏ5 చేసే బాధ్యత ఎవరిది? మీది. వీళ్ళకి ఏ5 చేసే బాధ్యత మీది. అప్పటి వరకు మీరేం చేయాలి? ఒక 100 డేస్ కంకణం కట్టుకొని మీ కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇద్దరిద్దరు వ్యక్తుల్ని చేసేటటువంటి క్రమం మీరు పని చేసినట్లయితే దీంట్లో ఇది సాధ్యమవుతుంది. ఎన్ని నెలల్లో సాధ్యమవుతుంది? వితిన్ ఓన్లీ 100 డేస్‌లో చేయొచ్చు. ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేయడానికి ఒక వారం పడితే 10 వారాల గేమ్ ఇది. ఒక వ్యక్తి ఒక రోజు చేసాడనుకోండి ఇద్దరు వ్యక్తుల్ని 10 రోజుల గేమ్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్ 10 డేస్ పని చేసి కూడా ఏఎంబీ 7 అయిన వాళ్ళున్నారు. 10 డేస్ వర్క్ చేసి ఓన్లీ ఏఎంబీ 7 అయిన వాళ్ళున్నారు. ఈ విధంగా మనకు ఈ యొక్క $11,400 అనేవి కేవలం ఒక 62 మందితోనే మనకొస్తున్నాయి. కానీ మీరు కూడా ఇప్పుడు ఏం చేయాలి? మీరు కూడా ఫస్ట్ వ్యక్తికి 500 ఇవ్వాలి. మీరు కూడా రెండో వ్యక్తికి 400 ఇవ్వాలి. మూడో వ్యక్తికి 300 ఇవ్వాలి. అలాగే నాలుగో వ్యక్తికి 200 ఇవ్వాలి. ఐదో వ్యక్తికి 100 చొప్పున మీరు కూడా ఇవ్వాలి. ఎవ్రీ మంత్ మీరు కూడా ఎంత ఇవ్వాలి? 1,500 ఇవ్వాలి. అలాగే మీ దాంట్లో $20 మ్యాట్రిక్‌లో కూడా $20 వెళ్తాయి. $30 వెళ్తాయి. అలాగే 40 వెళ్తాయి. 50 వెళ్తాయి. మొత్తం కలిపితే 140 అయింది. ప్లస్ కంపెనీకి $9 మొత్తం మీరు కూడా ఎంత ఇవ్వాలి? $1,649 మీరు కూడా ఇవ్వాలి. ఎవ్రీ మంత్ ఇవ్వాలి. 11,400లోకెళ్ళి ఇది మైనస్ చేసినట్లయితే మీకు ఎంత వస్తుంది? $9,751 ఎవ్రీ మంత్ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ ఇది. మంత్లీ ఇన్కమ్. దాదాపుగా మనకి చూసినట్లయితే ఇది 10 లక్షల రూపాయలు అనుకోవచ్చు దాదాపుగా. దీంతో పాటుగా ఇంకా చాలా వస్తూ ఉంటాయి కాబట్టి 9 లక్షల, 9.5 లక్షలు, 9 లక్షల నుండి 10 లక్షలు ఇన్కమ్ అని అనుకోవచ్చు. ఇది మంత్లీ ఇన్కమ్ అండి. సో ఈ విధంగా కంపెనీ ఏఎంబీ 5 వరకు ఉన్నటువంటి ఈ యొక్క జనాలపై మనకు మంత్లీ ఇన్కమ్ ఎంత ఇస్తుంది? ఇద్దరు చెప్పినట్టుగా మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 11,400లోకెళ్ళి మీరు తీసేశారు. అలాగే ఇప్పుడు ఇయర్లీ ఇన్కమ్. ఇయర్లీ ఇన్కమ్ ఎవరికి వస్తుంది? A6 ర్యాంక్ పొందాలి. అంటే $1,100 మీరు పే చేయాలి. మీరు $1,100 పే చేసినప్పుడు మీ పైన ఉన్నటువంటి 10 మందికి 100 చొప్పున వెళ్ళిపోతాయి. $1,000 అయిపోయినాయి ఇక్కడికే. $100 ఏమో ఈ 20 మ్యాట్రిక్ 2 into 20 మ్యాట్రిక్‌లోకి ఇంకో మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మీరు 10 మందికి అప్లైన్ వాళ్ళకి ఇచ్చారో 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఈ 10 లెవెల్స్ ఎంతమంది ఉంటారు మీకు? 2,046 మంది ఉంటారు. మీరు ఇయర్లీ వన్స్ ఇస్తున్నారు. ఒక్కసారే ఇస్తున్నారు. ఇయర్లీ వన్స్ కట్ అవుతున్నాయి. ఇయర్లీ వన్సే ఇస్తున్నారు. ఈ 2,046 మంది కూడా మీకు ఇయర్లీ $100 ఇస్తున్నారు. ఒక్కసారే ఇస్తున్నారు. అంటే ఎంతైనాయి మొత్తం మీకు? 2,46 పక్కన 2 సున్నాలు. $2,04,600 ఇయర్లీ ఇన్కమ్ అయిపోయింది మీకు. వీళ్ళు కూడా ఒకసారే ఇచ్చారు. కానీ ఎంతమంది ఇచ్చారు? 2,046 మంది ఇచ్చారు. సో ఈ విధంగా ఇయర్లీ ఇన్కమ్ మీకు ఎంత వస్తుందంటే నియర్ అబౌట్ దీంట్లో ఏఎంబీ 6 ర్యాంక్ పొందినట్లు $2,04,600 వస్తుంది. అంటే దరిదాపుగా ఈ 2 కోట్ల రూపాయలు ఇది. 2 crores 2 కోట్ల రూపాయలు ఇది. దీన్ని డివైడెడ్ బై 12 చేయండి. నెలకు ఎంత వస్తుంది? 14 లక్షల రూపాయల నుండి 15 లక్షలు, 16 లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ వస్తున్నాయి ఏఎంబీ 6 ర్యాంక్ నుండి. సో అలాగే ఇప్పుడు మనకు ఏఎన్ ర్యాంక్ గురించి మాట్లాడినట్లయితే లాస్ట్ ర్యాంకు ఇది కూడా చెప్పినట్టుగా ఏఎంబీ 6 నుండి వస్తున్నాయి కదా, $2,00,000 అని చెప్పాను ఇందాక స్టార్టింగ్ లోనే. $2,04,000 అని చెప్పాను వస్తున్నాయి. అలాగే లైఫ్ టైం ఇన్కమ్ చూసినట్లయితే
లైఫ్ టైం ఇన్కమ్ చూసినట్లయితే A7 ర్యాంక్ ఎవరైతే పొందారో వీళ్ళు మనకు లైఫ్ టైం ఇన్కమ్ తీసుకోవడానికి అర్హత. మరి A7 ర్యాంక్ అంబాసిడర్ 7 ర్యాంక్ పొందాలంటే మనం ఏం చేయాలి? $2200 కట్ అవుతాయి. ఇది ఎన్నిసార్లు కట్ అవుతాయి? లైఫ్లో వన్స్ మాత్రమే కట్ అవుతాయి. ఈ జీవితంలో ఒక్కసారి $2200 కట్టినటువంటి ఇవేమవుతున్నాయంటే మీ పైన 20 మంది ఉన్నారు కాబట్టి ఈ 20 మందికి 100 చొప్పున వెళ్ళిపోతాయి కట్ అయిన రోజే. మీ కింద 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో $200 మ్యాట్రిక్ లో పక్క మ్యాట్రిక్ లో 2 × 20 మ్యాట్రిక్ లో ఇంకో మ్యాట్రిక్ లోకి వెళ్ళిపోతాయి పక్క. ఎప్పుడైతే ఇది మనకు 20 లెవెల్స్ ఓపెన్ అవుతాయో 20 లెవెల్స్ ఎంతమంది ఉన్నారు? 21 lakhs మంది ఉన్నారు. లక్షలు. 21 లక్షలు ఇంటూ $100 అంటే 2000, 2 సున్నాలు పెడితే సరిపోతుంది కదా. 2100 లక్షల డాలర్లు. ఈ యొక్క 20 లెవెల్స్ ఎప్పుడైతే 20 మందికి ఇచ్చారో 20 లెవెల్స్ ఓపెన్ అయిపోతున్నాయి. ఈ 20 లెవెల్స్ ఉన్నటువంటి 21 lakhs ఆఫ్ పీపుల్స్ మొత్తం కూడా మీకు వాడు AMB 7 అయినప్పుడల్లా మీకు $100 ఇస్తూ ఉంటాడు. మీరు ఎట్లాగైతే ఇచ్చారో అట్లాగా. అంటే AMB 7 ర్యాంక్ పొందిన అతనికి ఎంత వస్తుంది? 22,100 లక్షల డాలర్లు. అంటే 21 కోట్ల డాలర్స్, 21 crores డాలర్స్. 21 కోట్ల డాలర్లు అంటే INR అట్లయితే 2100 కోట్లు. 2100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ఇక్కడ AMB 7 ర్యాంక్ నుండి మనం పొందొచ్చు. ఈ AMB 6, AMB 7, AMB ర్యాంక్స్ అన్ని కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఎవరి కోసం? క్వాలిఫైడ్ అయినటువంటి ఎవరైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తారో ఆ యొక్క అంబాసిడర్ కోసం మాత్రమే. ఈ విధంగా $100 మ్యాట్రిక్ లో 7 ర్యాంక్స్ ఉన్నాయి. అలాగే మనకు చూసినట్లయితే 3 రకాల ఇన్కమ్స్ ఓన్లీ ఫర్ అంబాసిడర్స్ కోసం, యాక్టివ్ అంబాసిడర్ కోసం. ఇద్దరు వ్యక్తుల్ని ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది. ఓన్లీ 2 మెంబర్స్ జాయిన్ చేయాలి మనం. మీరు ఒక్కసారి జాయిన్ అవుతున్నారు, ఇద్దరు వ్యక్తుల్ని జాయిన్ చేస్తారు. ఇదే మీరు చేసే పని. ఎందుకు చేస్తున్నా మీరు పని? పబ్లిక్ ని గ్రోత్ చేసే క్రమంలో చేస్తున్నాం. ఇది మనం చూసినట్లయితే ఈ యొక్క $100 మ్యాట్రిక్. ఇంకొక మ్యాట్రిక్ ఉంది, $20 మ్యాట్రిక్ ఇంకోటి ఉంది. $20ది ఇంకో మ్యాట్రిక్ ఉంది. ఈ మ్యాట్రిక్ గురించి రేపు చెప్తాను, నెక్స్ట్ డే. ఓకే. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ యొక్క స్క్రీన్ షేరింగ్ లో పెన్ను కరెక్ట్ పడట్లేదు. ఓకే, ఎనీహౌ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైనా ఓకే సార్. సార్ మీ వాయిస్ రావడం లేదు. ఒక్క నిమిషం. ఓకే, వినిపిస్తుందా సార్? సార్ వినిపిస్తుంది. ఓకే, ఈ ఫస్ట్ డే ఎలా ఉందనేది ఒకసారి ఫీడ్బ్యాక్ చెప్తే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇస్మాయిల్ సార్. చాలా మీరు వైట్ బోర్డ్లో ఈరోజు AMB 1 నుంచి AMB 7 వరకు కమిషన్ ఎలా మనం కంపెనీ ఎలా జనరేట్ చేస్తుంది, ఇది ఆటోమేషన్ లెక్క వెళ్ళిపోతుంది, మన యొక్క కంపెన్సేషన్ ప్లాన్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పడం చాలా గొప్ప విషయం. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ను ఇంకా మీరు చెప్పడం అంటే చాలా నిదానంగా బాగా అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. AMB 1లో మనం ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, AMB 2లో మనకి ఇన్కమ్ $600 వచ్చిన తర్వాత 6 మెంబర్స్ నుంచి తర్వాత మంత్లీ అంటే మనము AMB 5 వరకు
$1,649 ఎవ్రీ మంత్ మనం ఎలా పే చేస్తాం. తర్వాత అక్కడ నుంచి మనకు $9,750 ఎవ్రీ మంత్ మనకు ఎవ్రీ 9,750 డాలర్స్ నాట్ రూపీస్ ఐఎన్ఆర్ ఎవ్రీ మంత్ మనకి ఎట్లా జనరేట్ అవుతుంది. 129 మాత్రమే కట్టి మనము 1,649 ఎవ్రీ మంత్ ఎలా కడతాం. చాలా చూడండి, మనం కట్టేది 129 కానీ 1,649 మాత్రం ఎవ్రీ మంత్ కంపెనీ జనరేట్ చేయడం, ఆటోమేషన్ లేకపోవడం, అట్లా ఇన్కమ్ ఎంత నీట్గా జనరేట్ చేస్తుంది. మనం ఎలా కంపెనీ ప్రతి ఒక్క అంబాసిడర్ ఎలా డూప్లికేషన్ జరుగుతుంది. ఇదన్నీ చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇది ఓన్లీ ఇద్దరు మాత్రం రెఫర్ చేస్తే చాలు ఇంత ఇన్కమ్ ఎవ్రీ మంత్ జనరేట్ చేయొచ్చు అనే విషయం. తర్వాత నెక్స్ట్ ఏఎంబి 6 గురించి. ఏఎంబి 6 అనేది ఇయర్లో వన్స్ మాత్రమే ఎలా కడతాము. దాని నుంచి 1,100 మాత్రమే $1,100 కట్టి 10 లెవెల్స్ ఓపెన్ అయ్యి తర్వాత దాంట్లో 20,046 మంది వ్యక్తులు రావడము, వాళ్ళ నుంచి ఇయర్లీ ఇన్కమ్, మంత్లీ ఇన్కమ్ చూడండి. 129తో $1,00,000, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. కాబట్టి ఇది యాక్చువల్గా అయితే ఇద్దరిని ప్రమోట్ చేస్తే చాలండి. ఇది తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ను ఏఎంబి 7లో ఇయర్లీ వన్స్ మాత్రమే కడతాము. లైఫ్ టైం ఇన్కమ్, లైఫ్లో వన్ టైం కడతాం, లైఫ్ టైం ఇన్కమ్ తీసుకుంటాం. చూడండి దీంట్లో కానీ 20 లెవెల్స్ ఓపెన్ అయిపోయి తర్వాత కొన్ని వేల మంది, 2,000 లక్షల డాలర్లు మనకు ఎలా జనరేట్ అవుతాయి, ఇన్ని కోట్లు ఎలా వస్తాయి. సింపుల్ థింగ్ అండి. ఇటువంటి సింపుల్ ప్లాన్ను బాగా అర్థం చేసుకొని నీట్గా, అయ్యో మనం ఏమనుకుంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు జ్ఞానం పెట్టుకోవాల్సింది వన్ టైం పేమెంట్, హ్యూజ్ మనీ, లైఫ్ టైం ఇన్కమ్. ఇది ఒకటి జ్ఞానం పెట్టుకోవాలా. అంతేగాని మనం 129 కట్టి $1,649 నెల ఎట్లా కడతాం అంటే కంపెనీనే ఇలా జనరేట్ చేస్తుంది. మనంతకు మనమే ఈ జనరేట్ చేసుకుంటూ పోతాం అన్నమాట. ఇటువంటి వన్స్ నీ దగ్గర ఒక్కసారి నీ అండర్లో జాయిన్ అయిన వ్యక్తి మనతో పాటు జీవితాంతం మనతోనే ఉంటాడండి. ఇన్కమ్ జనరేషన్ మనంతకు మనమే చేసుకుంటాం. పైన కిందున్నా మనంతకు మనమే ఇన్కమ్ జనరేట్ చేసుకునే ప్లాన్, యూనిక్ కాన్సెప్ట్ కలిగినటువంటిది మన డెసాప్స్ ఈ-కామర్స్ బిజినెస్. ఇటువంటి గొప్ప ప్లాన్ ను బాగా అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి ఇస్మాయిల్ సార్కు మరొకసారి కృతజ్ఞతలు సార్. నిజంగా మాకు దయచేసి మాకు కొన్ని మెసేజ్లు వచ్చినాయి. ఒకరోజు ఏఎంబి కమిషన్, ఒకరోజు ఆర్వి కమిషన్, ఒకరోజు మ్యాచింగ్ బోనస్, ఒకరోజు తర్వాత షాపింగ్ పోర్టల్ చెప్పి తర్వాత ముందే చెప్పి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తే కన్నా బాగా నీట్గా అర్థమవుతుందని మేము అందరి తరఫున కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.